నేను మీ పెద్ద కోడలు మల్లీశ్వరిని తీసుకురావడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళానత్తయ్య. మీ తప్పుని సరిదిద్దుకొని మళ్ళీ అత్తారింటికొచ్చారు. బాధపడకండి. తోడికొడలుగా మీకు నేనున్నాను. అమ్మ నందిని, నిన్ను చెల్లి అని పిలవచ్చా? సంతోషంగా పిలవచ్చు. చెల్లి. చెల్లి, నాకు ఈ ఇంటికి ఎంట్రీ పాస్ ఇప్పించినందుకు చాలా థ్యాంక్స్. కానీ సారీ చెల్లి, నువ్వు నా పగకి బలిపశువు కాబోతున్నావు. నిప్పు పెట్టడానికి మంచి కట్టె కావాలి. నువ్వు అంతే నా పగకి బలవుతున్నావు. నిన్ను అడ్డం పెట్టుకుని నా పగ తీర్చుకోబోతున్నాను. రారా, నీకోసమే వెయిటింగ్. అరకులో జానకిని కిడ్నాప్ చేసి కథనం భలే టర్న్ చేసావు సూరి. నాదే ఉంది. మీరు మల్లేశ్వరి చెప్పారు, నేను చేశాను. చెప్పగానే చేసావా ఏంటి? నీ మనసులోనూ పగుంది కదా. ఆ జానకి నా సొంతం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి ఓడిపోయాను. నన్ను అవమానించి పంపించారు. దానికి ప్రతీకారం తెచ్చుకున్న టైం ఇదే రుద్రా. మొత్తానికి హరిశ్చంద్ర ప్రసాద్ ఫ్యామిలీకి టైం బ్యాడ్. మల్లీశ్వరి ఎక్కడ? అగ్గిపుల్ల వెలిగించడానికి నందిని దగ్గరకు వెళ్ళింది. ఆల్రెడీ నిప్పు పెట్టే ఉంటుంది. అయితే అసలు కథ ఇప్పుడు మొదలైందన్నమాట. అందుకేగా ఈ పార్టీ. కొత్త సంవత్సరం బాగా కలిసి వచ్చిందన్నమాట. ఇది మనకి పగనామ సంవత్సరం. వదినా, వదినా, వదినా. ఏమైందమ్మా? అది అన్నయ్య. ఏమైంది దేవి? వదినా, కోడలు. ఏంటి దేవి, ఏమైంది? కోడలేంటి? మన నందిని గురించా?
ఏవేం తనకి? తను బానే ఉంది కదా? నా కోడలు నందిని బానే ఉందన్నయ్య. లేదు, నువ్వెందుకో కంగారు పడుతున్నావు. ఏదైనా అయ్యుంటే చెప్పు. ఏమీ లేదన్నయ్య. నందిని బావుంది. నందినికేం కాలేదు. నందిని బావుంది. ఏం కాలేదు. ఏం కాలేదు. మల్లీశ్వరి ఇంటికొచ్చింది వదినా. బాబాయ్, నందిని, ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బానే ఉన్నాను బాబాయ్. మీ అత్తయ్య టెన్షన్గా కోడలు ఇంటికొస్తే డౌట్ వచ్చి ఫోన్ చేశాను. ఓ, అత్తయ్య అక్కడికొచ్చిందా? అదే బాబాయ్, ఇందాక పెద్ద కోడలు మల్లీశ్వరి అక్క ఇంటికొచ్చింది. మల్లీశ్వర? అవును బాబాయ్, చాలా దీన స్థితిలో మన ఇంటికొచ్చింది. అత్తయ్య కాళ్లు పట్టుకుంది, క్షమించమని ఏడ్చింది. మీరు ఆశ్రయం ఇవ్వకపోతే చావే దిక్కనేడ్చింది. ఎంతైనా నేను తోడికోడల్ని కదా. పోన్లే పాపమని అత్తయ్యని కన్విన్స్ చేసి ఇంట్లోకి రమ్మన్నాను. ఆ విషయం చెప్పడానికి మీ దగ్గరకొచ్చింది అంతే. సరేనమ్మా, మంచి పని చేశావు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, పశ్చాత్తాపంతో వచ్చిన వాళ్ళని క్షమించడం మనిషి ధర్మం. నా మాట కూడా అదే బాబాయ్. సరేనమ్మా, టైంకి భోంచేసి రెస్ట్ తీసుకో. అలాగే బాబాయ్, ఉంటాను. దేవి అత్తయ్యా, నా రాక నీ ఒంట్లో కాక పుట్టించింది. అందుకే క్షణాల్లో హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గరికెళ్ళి కేక పెట్టావు. అదే నాకు కావాల్సింది. సింపతి ముసుగులో మీ జీవితాలతో చెడుగుడాడుకుంటాను అత్తయ్యా. మల్లేశ్వర్ గురించేగా కంగారుగా వచ్చావు. క్షమించి ప్రాణభిక్ష పెట్టి వదిలేశాం. ఆ రోజే మల్లేశ్వర్ చచ్చిపోయింది. చచ్చిన పాము గురించి భయపడాల్సిన అవసరం లేదు. నిజమే అన్నయ్య. కానీ నాకెందుకో మల్లీశ్వర్లో పశ్చాత్తాపం వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. అవును హరి, మోసం దగా కుట్ర వాళ్ళ అమ్మ రక్తంలోనే ఉన్నాయి. కూతురేం తక్కువ కాదు కదా. నిజమే ప్రవళిక. అయినప్పుడు మల్లేశ్వర్ ఎవరి మీద పగ తీర్చుకుంటుంది? జానకి మీదనా? పోనీ విజయ్ మీదనా? వాళ్లే లేరు కదా, ఇంకెవరి మీద పగ తీర్చుకుంటుంది? చూడమ్మా, ఒకప్పుడు మల్లేశుడు ఎన్నో చెడాలోచనలు చేసింది, చెడ్డ పనులు చేసింది. కానీ ఈరోజు పశ్చాత్తాపడుతుంది. ఏదైనా అంతే. 4 గోడల మధ్య ఎవరికీ తెలియదని మనం ఏదైనా చేయొచ్చు. కానీ ఆ భగవంతుడు చేసే చెడ్డ పనులే కాదు, నీ చెడాలోచనలు కూడా పసిగడతాడు. తప్పుకి శిక్ష తప్పదమ్మా. ఇన్ని రోజుల తర్వాత హఠాత్తుగా వచ్చిందంటే ఎందుకో నాకు అనుమానంగా ఉంది. మన నాటకం మల్లేశ్వరికి తెలిసి ఏమైనా చేయడానికొచ్చిందా? కానీ మనిషిని చూస్తే దీనంగా ఉందొదినా. పాపం అనిపిస్తోంది. సరే, ఇంట్లోనే ఉంటుంది కదా, దానిమీద కన్నేసుంచు. వంద కళ్ళు కనిపెట్టినా కాని నా ప్లాన్ ఎవ్వరూ కనుక్కోలేరు.
ఆ క్షణం జానకి కోసం రాజీ పడి నిజం చెప్పకుండా వచ్చేశాను. ఇంకోవైపు అమ్మకి తెలిస్తే టెన్షన్ పడుతుందని మల్లేశ్వర్ గురించి దాచాను. ఇలా ఇంకా ఎన్ని రోజులు ప్రెషర్? ఆ క్షణం జానకి కోసం రాజీ పడి నిజం చెప్పకుండా వచ్చేశాను. ఇంకోవైపు అమ్మకి తెలిస్తే టెన్షన్ పడుతుందని మల్లేశ్వర్ గురించి దాచాను. ఇలా ఇంకా ఎన్ని రోజులు ప్రెషర్? చేతులు కట్టుకొని కూర్చుంటే లాభం లేదు. ఏదోటి చేయాలి. ఆ మల్లేశ్వర సంగతి చూడాలి. జానకి, ఎక్కడికి వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? నన్నెవరో కిడ్నాప్ చేశారని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. జానకి, పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు? అదేదో నేనే కడుక్కుంటాను. ఏంటి నువ్వు కనుక్కునేది? అన్నింటికి వద్దు వద్దు అంటున్నావు, ఊరికే భయపడుతున్నావు. నాకు తెలియకుండా ప్రతిదీ రహస్యంగా మాట్లాడుతున్నావు. అడిగితే ఏమీ లేదు అంటావు. అసలు ఏంటి? అన్ని విషయాలు చెప్పి నేనెందుకు కంగారు పెట్టమని చెప్పలేదు, అంతే. లేదు విజయ్, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. నీకు ఫోన్ చేశారు. మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి నన్ను ఇంట్లో వదిలిపెట్టారు. ఇంత జరిగాక కూడా నువ్వు సైలెంట్ గా ఉన్నావు. నీలో నువ్వు భయపడుతున్నావో బాధపడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. అసలు మనం భయపడాల్సిన అవసరం ఏంటి? మనం ఏం తప్పు చేశాం విజయ్? జానకి, పోలీస్ స్టేషన్ కి ఒకసారి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీలని అవని ఇవ్వని రోజు తిరగాల్సి ఉంటుంది. అలాగని వదిలేస్తామా? వదిలేదు, నేను చూసుకుంటానన్నగా. లేదు విజయ్, ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకున్నాను. వద్దంటే వెనవేటి నువ్వు? నేనెంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవేంటి విజయ్? జానకి, రిస్క్ వద్దంటున్నాను. రేపు ఇంకా పెద్ద రిస్క్ చేయడం కంటే ఇప్పుడే క్లియర్ చేసుకోవడం బెటర్. జానకి, ప్లీజ్ మా, అర్థం చేసుకో. విజయ్, పటాబి. విజయ్, జానకి కిడ్నాప్ విషయం సిఐ గారితో మాట్లాడాను. తను చూసుకుంటానన్నారు. అన్నయ్య, కిడ్నాప్ గురించి కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ వద్దమ్మా. నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు నిన్ను సేఫ్టీగా వదిలేశారు. మనం కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీలు చాలా ఉంటాయి, మనకి డిస్టర్బెన్స్గా ఉంటాయి. నాకు తెలిసిన సీఐ ఉంటే ఈ కిడ్నాప్ విషయం సీక్రెట్గా డీల్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసి చెప్పానమ్మా. అసలు ఈ ఐడియా మీదా విజయ్దా? విజయ్ నేను కలిసి అనుకున్నామమ్మా. మరి ఇంత గొడవ జరుగుతున్నా ఈ విషయం నాతో చెప్పడు? నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు జానకి. లేదు విజయ్, ఈ మధ్య నువ్వు సరిగా ఉండడం లేదు. ప్రతి చిన్నదానికి టెన్షన్ పడుతున్నావు. నాకేం అర్థం కావడం లేదు. విజయ్ టెన్షన్ అంతా నీకోసమేనమ్మా. ఎనీహౌ, థ్యాంక్స్ అన్నయ్య. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగేనమ్మా. కరెక్ట్ టైంకి వచ్చావురా. మేనేజ్ చేయలేక చచ్చాను. విజయ్, ఈ సొసైటీ దృష్టిలో మీరు చనిపోయారు, కానీ ఇక్కడ సీక్రెట్గా బతుకుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎంత డేంజరో నీకు తెలియదు. రాగానే మీ గొడవ అర్థమైంది. మేనేజ్ చేసి అబద్ధం చెప్పాను.
కానీ ఫర్దర్గా టెన్షన్ లేకుండా జాగ్రత్త తీసుకో. అమ్మ ఫోన్ చేస్తుంది, ఒక్క నిమిషం. అమ్మా. విజయ్, చెప్పమ్మా. మల్లీశ్వరి ఇంటికొచ్చిందిరా. కరెక్ట్ టైంకి వచ్చావురా. మేనేజ్ చేయలేక చచ్చాను. విజయ్, ఈ సొసైటీ దృష్టిలో మీరు చనిపోయారు, కానీ ఇక్కడ సీక్రెట్గా బతుకుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎంత డేంజరో నీకు తెలియదు. రాగానే మీ గొడవ అర్థమైంది. మేనేజ్ చేసి అబద్ధం చెప్పాను, కానీ ఫర్దర్గా టెన్షన్ లేకుండా జాగ్రత్త తీసుకో. అమ్మ ఫోన్ చేస్తుంది, ఒక్క నిమిషం. అమ్మా. విజయ్, చెప్పమ్మా. మల్లీశ్వరి ఇంటికొచ్చిందిరా. అదెందుకొచ్చిందో ఏంటో, తన మనసులో ఏముందో తెలియదు కాని క్షమించండి అత్తయ్య అంటూ కాళ్ల మీద పడింది. ఆరోగ్యం బాగోలేదు, ఇంట్లో కొద్ది రోజులు ఉండెళ్తాను అత్తయ్య అంటూ ఇంట్లోకొచ్చిందిరా. నేనైతే రానివ్వలేదు, కానీ నందినియే ఇంట్లోకి తీసుకొచ్చింది. ఎటూ పాలుపోలేని పరిస్థితిలో నేను కూడా మౌనంగా ఉండవలసొచ్చింది. ప్రస్తుతానికి మనింట్లోనే ఉంది. ఈ విషయం చెప్తామనే నీకు ఫోన్ చేశాను. అమ్మా, మల్లీశ్వరి ఎందుకు వచ్చిందో అదే నాకు భయంగా ఉంది. నందినిని మచ్చిక చేసుకుని ఇక్కడేదైనా గొడవ చేస్తుందేమోనని అనుమానంగా ఉంది. అమ్మా, మల్లీశ్వరి అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు మారదు. నా మీద జానకి మీద పగుంది. అసలు తన్ని నమ్మడానికి వీల్లేదమ్మా. నువ్వు జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టుకొని ఉండు. ఈలోపు నేనేదోటి చేస్తాను. సరేరా, నువ్వు జాగ్రత్త. నా మీద నాగుపాములా పడగవిప్పి అక్కడ అమ్మ ముందు వానపాముల వాయిస్ తగ్గించింది అంటే నటిస్తుంది. ఏదో ప్లాన్తోనే వచ్చినట్టుంది. ఈ పరిస్థితుల్లో ఇటు జానకి అటు నందిని ఏం చేయాలో అర్థం కావడం లేదు. మల్లీశ్వరి, నీ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ నీ కంట్రీ ప్లాన్స్ ఏంటి? శవాల నాటకం బయట పెట్టాలి. ఆ నాటకం ఆడింది విజయ్, దేవి, ప్రవల్లికలు. కాని వాళ్ల ముగ్గురు చేశారని నందినికి తెలియడం కంటే ఈ నాటకం అంతా హరి చేయించాడని నందినికి తెలియాలి. హరి చేయించాడని నందిని ఎలా నమ్మిస్తాం? అసలు ఈ నాటకం గురించి హరికే తెలియదు కదా. అదే ఆలోచిస్తున్నాను. అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. మల్లేశ్వరి, చేతిలో ఈ సీడీలు పెట్టుకుని నువ్విలా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఈ సీడీలు నందినికి చూపించు, చాలు. మనం అనుకున్నది జరిగిపోతుంది. రుద్ర, కొమ్మల్ని ఆకుల్ని తెంచేస్తే చెట్టు చచ్చిపోతుందా? చావదు కదా. దాని మొదలు నరకాలి. ఆ మొదలు హరిశ్చంద్ర ప్రసాద్. వాణ్ణి నరకాలి. అప్పుడే కొమ్మలు, ఆకులు, పువ్వులు అన్నీ చస్తాయి. నిజమే, ఈ ప్లాన్ చాలా బాగుంది.
అంతా బాగుంది గాని నేనొక పొరపాటు చేశాను. ఏంటది? విజయ్ నందినిని చూసి రియలైజ్ అయ్యి జరిగిన కథంతా చెప్పడానికి వెళ్తుంటే నేనడ్డు వెళ్లాను. అక్కడ సూరి చేత జానకిని కిడ్నాప్ చేసి అసలు నాటకం అప్పుడే తెలియకుండా అడ్డుకట్ట వేసి వాణ్ణి బెదిరించి అరకు పంపించాను. మరైతే నువ్వు పగపెట్టి వచ్చావని విజయ్కి తెలుసు కదా. ఆ విషయం విజయ్ ఫోన్ చేసి దేవికి చెప్తే నిన్ను ఇంటి నుంచి గెంటేస్తారు. అదంత ఈజీ కాదు. నేనా ఇంట్లోకి సింపతిగా వెళ్లాను. విజయ్ ముందుకు పగతో వెళ్లాను. కాబట్టి వాడు కొంత కన్ఫ్యూజ్ అవుతాడు. ఈ కన్ఫ్యూజన్లో అక్కడ ఏదో ఒకటి చెయ్యాలని ప్లాన్ చేస్తాడు. నువ్వు గెస్ట్ చేసింది నిజమే మల్లీశ్వరి. నీ గురించి తెలిసాక ఎందుకు సైలెంట్గా ఉంటాడు? సో విజయ్ దగ్గర నేను బయటపడ్డాను రాంగ్ అంటావా? బట్ అది రైట్ టైం, తప్పలేదు. సరే, ఆ విషయం వదిలే. నువ్వు అరకు వెళ్లి విజయ్ ఏం ప్లాన్ చేస్తున్నాడో కనుక్కుని నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. చాలా రోజుల నుంచి నేను కొన్న రిసార్ట్స్కి వెళ్లాలనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది. అలాగే జానకిని ఓసారి కలిసి దానికి జలక్కివ్వాలనుంది. నేను వెళ్తాను మల్లీశ్వరి. జాగ్రత్త రుద్రా, మన పొగ క్లైమాక్స్ కొచ్చింది. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ పతనం మనకి శుభం కార్డు, వాడికి ఎండ్ కార్డు. ఆ ఎండ్ కోసమే వెయిట్ చేస్తున్నాను మల్లీశ్వరి. అక్కడ అరకులో మీరు ఆడుకోండి, ఇక్కడ హైదరాబాదులో నేను ఆడుకుంటాను.